బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు మరి కాసేపట్లోనే జీవో విడుదల చేయబోతోంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ కాబోతోంది. మరో 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గడువు విధించింది. ఈ నెలాఖరి వరకు ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ను అధికారికంగా వెలువరించే అవకాశం కనిపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థలకు సర్వం సిద్ధమైనట్టే తెలుస్తోంది. మనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు లైవ్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. వాసు, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. ఏ నిర్ణయం? మరింతసేపట్లో ఆ జీవో వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాకపోతే మరో కీలక నిర్ణయానికి సంబంధించి కూడా ఏదైతే రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క బిల్లులు ఆమోదం లభించకుండా అడ్డంగా మారినటువంటి నేపథ్యంలో జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జీవో ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఈ రోజు మరి కాసేపట్లోనే జీవో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం లేఖ రాయబోతోంది. ఎందుకంటే ఈ జీవో ద్వారా గెజిట్ తీసుకొచ్చి దానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క జీవో సంబంధించి 42% బీసీ రిజర్వేషన్, మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 29% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క రిజర్వేషన్ల అంశంతో కూడా ఒక లేఖను ఈసీకి రాస్తుంది. ఈసీ మరో 2 రోజుల్లో కూడా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నది. ఎందుకంటే ఈసీ కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈసీకి లేఖ రాస్తే వెంటనే షెడ్యూల్ విడుదలవుతుంది. ఆ షెడ్యూల్ సంబంధించి కూడా సోమవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక పూర్తిగా కూడా ఈ జీవో పైన ఏదైనా ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి జీవో తీసుకొచ్చి ఇమీడియట్లీ కూడా షెడ్యూల్ విడుదల చేసినట్టయితే ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయాన్ని కూడా ఎవరైనా కోర్టుకు వెళ్తే కూడా ఈ కోర్టుకు చెప్పొచ్చు అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి లేదా మరి కాసేపట్లో జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికైతే పూర్తిగా రంగం సిద్ధమైందని చెప్పాలి. ఏ క్షణమైనా జీవో విడుదలవుతుంది. ఆ జీవో విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తుంది. ఎన్నికల కమిషన్ 2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయబోతాం. రైట్ వాసు, మొత్తానికి బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. మరి కాసేపట్లోనే జీవో విడుదల చేయడానికి పూర్తిగా సన్నాహకాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కి కూడా లైన్ క్లియర్ కాబోతోంది. మరో 2 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ని కూడా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి దాని మీద ఒక క్లారిటీ వస్తుంది 1-2 రోజుల్లో. అలాగే ఇవాళ మరి కాసేపట్లోనే ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలని జీవో రూపంలో తీసుకురాబోతోంది.